ఎంతటి వరకైనా మృత్యువు తప్పదు కదా! శ్యామశాస్త్రుల వారు కన్నా ముందర ఆయన భార్య నిష్క్రమించింది. అందరూ వచ్చి ఈయన పరామర్శించిన సమయంలో ఈయన అన్నారట, 5 రోజులు వియోగానికి ఇంత ఆర్తి ఎందుకు అని చెప్పేసి. అంటే ఆయనకి ఆలోచనలో వచ్చింది. నేను కూడా వెళ్ళిపోతాను, ఎక్కువ ఉండను అని. కానీ అందరూ అది స్వీకరించలేరు కదా! ఒకవేళ స్వీకరించినా కూడా అవుతుందేమిటిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయనకి జ్యోతిష్ శాస్త్రం బాగా తెలుసు కాబట్టి 5 రోజుల్లో పోతానని చెప్పేసి అనుకుని, కుమారుడిని పిలిచి ఆయన ఒళ్ళో తల పెట్టుకొని ఆ సమయంలోను రాజా గారి దగ్గర ఉన్న ఒక చిత్రలేఖకుడు వచ్చి శ్యామశాస్త్రి వారి ఫోటోలేం లేవు కదా మరి ఆ రోజుల్లో. అందుకని చెప్పేసి వచ్చి, అయ్యో! ఈయన పెద్దాయన వెళ్ళిపోతున్నారు. మనం ఆయనకి రేపు ఎవరికైనా చూపించాలంటే ఎలాగా అని చెప్పేసేసి అనుకుని, అతను గబగబా వచ్చి ఆ శ్యామశాస్త్రి వారి చిత్రాన్ని గీశారట. గీసి ముఖ భాగం ఇక్కడి దాకా ఇవన్నీ గీసి ఆయనకి చూపించారట. అంటే ఆయన ఒప్పుకున్నట్ట. అవును. నాలాగే ఉంది ఆ చిత్రం అని చెప్పేసేసి ఆయన ఒప్పుకుంటే, సరే తర్వాత ఆయన రాజాశ్రయానికెళ్ళిపోయి, అక్కడ దాన్ని పెంచి తర్వాత ఆయన పూర్తిగా ఆయన శరీరం అంతా కూడా చిత్రలేఖకుడిగా చేసి ఒక చిత్రాన్ని మొత్తం శ్యామశాస్త్రి గారి చిత్రానికి తయారు చేశారది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన వాగ్గేయకారులు ఎవరినో మనం గుర్తుపట్టాలి కదా! ఈయన నిత్యం పూజించిన శ్రీచక్రం విగ్రహాలు ఎక్కడున్నాయంటే, బంగారు కామాక్షి దేవాలయం వెనకాలే ఒక ఇల్లు ఉంది. వాళ్ళ వంశస్థుల ఇల్లు. నేను వెళ్లి చూసాను ఈ మధ్య 2 సార్లు వెళ్ళినప్పుడు. అక్కడ ఉంటాయి. అవన్నీ పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారి గుడి వెనకాలే ఈ ఇల్లు ఉంది. దాంట్లో ఈయన చేసిన పూజలు చేసినవన్నీ ఉంటాయి. అందరూ వచ్చి వాటిని దర్శించుకుని, బంగారు కామాక్షి దేవాలయాన్ని దర్శించుకుని, ఆ వంశీకుల ఇల్లుని చూసి అక్కడ కూడా నమస్కారం పెట్టుకుని, పాడగలిగితే ఒక శ్యామశాస్త్రి గారి కీర్తన అక్కడ గానం చేసి నమస్కారం పెట్టుకుని వస్తారు. ఈ శ్యామశాస్త్రి గారికి శిష్యులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. పొరంబూరు కృష్ణయ్య, అలసూరు కృష్ణయ్య అనే 2 శిష్యులు ఈయనకి చాలా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శిష్యులు. ఆ శిష్యుల వల్లే కనీసం మనం ఇవాళ కొంతైనా ఆయన విద్యను రాబట్టి అక్షరాలు రాయగలం కానీ పాఠం ఎలా రాస్తాము. అందుకని చెప్పేసి మొత్తం మీద ఆ శిష్యుల వల్లే మనకి శ్యామశాస్త్రి గారి సంగీత సాహిత్యాలన్నీ కూడా మన దాకా వచ్చాయి. ఒకసారి ఏమైందంటే ఈయన శిష్యుడు నాదస్వరం బాగా వాయించేవాట. ఆయన వాయిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉండేదిట. తిరువయ్యారులో మామూలు రోజు పల్లకి సేవలు అవి జరుగుతూ ఉంటాయి కదా! ప్రత్యేకించి కొన్ని సేవలు జరుగుతూ ఉంటాయి. ధర్మ సంవర్ధని అక్కడ అమ్మవారి పేరు ధర్మ సంవర్ధని. స్వామి పేరు త్యాగరాజేశ్వర స్వామి. ధర్మ సంవర్ధని. ఈ అమ్మవారిని సేవించడానికి ఆ నాదస్వరం ఆయన వచ్చాట. వచ్చి వాయిస్తూ వెళ్ళాడు. వచ్చేసరికి చాలా అద్భుతంగా వాయిస్తున్నట్టు. ఏ కీర్తన వాయించాడంటే, శుద్ధ సాగర దారిని తెలుసుకుంటే త్రిపుర సుందరిని తెలుసుకుంటే అనే కీర్తన వాయిస్తూ నాదస్వరంలో వెడుతున్నట్ట. లోపల ఎక్కడో ఉన్నాడు త్యాగరాజస్వామి. అంటే మన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి. గబగబా బయటకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఎంత బాగా వాయిస్తున్నావమ్మా! నువ్వు ఎవరివి అనంటే, నేను ఇలా శ్యామశాస్త్రి గారి శిష్యుడినండి. నేను ఆయన దగ్గర నాదస్వరం నేర్చుకున్నాను అని చెప్పాట. అద్భుతంగా వాయించావమ్మా అని చెప్పేసేసి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని త్యాగరాజస్వామి కూడా మనతో పాటు ఉన్నవాళ్ళు ఇంత బాగా సంగీతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి సంతోషించి ఆయనకు కూడా నమస్కరించారు. అప్పుడు ఈ విషయాన్ని ఆయన గురువు కాకపోయినా శిష్యుల దగ్గర కూడా చెప్పుకొని చాలా ఆనందించారు. ముఖ్యంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. శ్యామశాస్త్రి గారి గురించి చెప్పుకున్నప్పుడు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కామాక్షి అమ్మ పట్టుకుని, ఆ అమ్మవారిని పట్టుకుని ఆవిడని సేవిస్తూ రాసిన ప్రతి అక్షరం తెలుగులో రాశారు. శ్యామశాస్త్రి వారు తెలుగులో అద్భుతమైన తెలుగులో భాష ప్రకటన, భావ ప్రకటన ఇప్పుడు చదివి వినిపించారు కదా మీ కీర్తనలన్నీ కూడా. ఎంత భావ ప్రకటన, ఎంత చక్కటి ఆలోచన ఇవన్నీ కూడా చేసి రచనలు చేసి మన భాషని సుసంపన్నంగా తీర్చిదిద్దినవాడు. తెలుగు భాషలోని సహజ మాధుర్యానికి సాఫల్యత సమకూర్చిన సంగీత సరస్వతి ఈ మన శ్యామశాస్త్రి గారు. ఇవాళ మనం ఈ సంగీత త్రయంలో జ్యేష్ఠుడైన శ్యామశాస్త్రి వారి గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. తిరువారూరు విశేషాలు చెప్తూ ఉంటే చెప్పాను కదా, అక్కడ నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. విపరీతమైన ప్రేమ భక్తులంటే అక్కడ త్యాగరాజేశ్వర స్వామికి. అందుకని పద పద అంటూ ఉంటాడట. అందుకని ఇంకా కూర్చోవడం ఈయన వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదని నిలబడే ఉంటాడు.
వాతాపి గణపతి, చిన్న వాతాపి గణపతి, చిన్న విగ్రహం. ఆ విగ్రహానికి తీసుకెళ్లి దండం పెడితే తిరువారూరు దేవాలయంలో ఆశ్చర్యం వేసింది. ఈ గణపత ఇంత సాహిత్యాన్ని సృష్టించాడని. దీక్షితారు రాశారు కదా, వాతాపి గణపతి భజే అని. ఇంత చిన్న విగ్రహం ఇంత ఆలోచన కల్పించింది మన దీక్షితారికి అనిపించింది. ఆ తర్వాత అక్కడ నవగ్రహాలు 9 కూడా నిలబడి ఉంటాయి, కూర్చుని ఉండవు. మామూలుగా సాధారణంగా మనకి నవగ్రహ మండపంలో 9 నవగ్రహాలు కూడా కూర్చుని పెడతారు కదా, కానీ అక్కడ నిలబడి ఉంటాయి. అక్కడ యముడు ఇలా ఉంటాడట, ఉంటాకారు ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళరు, అందరూ స్వర్గానికే వెళ్తారు. అందుకని అక్కడ పనేం లేదుట ఎవరికి, యముడికి. అందుకని చిత్రగుప్తుడి పాపాలు రాసుకోవడం, యముడు కొరడాలతో కొట్టడం, యముడు తీసుకెళ్ళిపోవడం, పాశం వేసి బంధించి తీసుకెళ్ళిపోవడం, ఇలాంటి పనులేమి యమధర్మరాజుకి తిరువారూరులో లేవుట. అందుకని యమధర్మరాజు తనకేమీ పని లేదని తలకాయ వంచుకొని చేతుల మీద చేతులు వేసుకొని నిలబడి ఉంటాడు. ఇలాగా విగ్రహాలు మనం చూసినా వాళ్ళు చూసినా ఒకటే. వాళ్ళకి కవిత్వం వచ్చు, వాళ్ళు వాగ్గేయకారులు, వాళ్ళు అందంగా రాయగలరు. మనం అలా బొమ్మల్లా నిలబడి అక్కడ ఆ దైవాల్ని మనం చూస్తాం. ఈ 2 తేడా, ఇదే మాత్రం తేడా. మనం ఒక గుడికి వెళ్ళినా, ఒక ఆరాధన జరిగినా, ఒక పాట పాడగలిగే స్థితిని మనకు కల్పించిన వాళ్ళు ఈ వాగ్గేయకారులు. వాళ్ళంటూ రాయకపోతే మనం పాడలేం కదా. మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకొకళ్ళ గురించి చెప్పుకుందాం. నమస్కారం.